హలో అండి, అందరికీ నమస్కారం. స్క్వెరిల్ అదేనండి ఉడత. ఈ ఉడతని మన తెలుగులో అంచు పందికొక్కు అని అంటారని ఎంతమందికి తెలుసు? ఆ వివరాలకి పోకముందు ముఖ్యంగా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ. ఉడత ఒక పరిచయం చూస్తే, అంచు పందికొక్కు లేదా స్క్వెరిల్ అనేది చిన్న పరిమాణం గల చురుకైన జంతువు. ఇవి రోడెంట్ కుటుంబానికి చెందినవి, అంటే ఎలుక వంశానికి దగ్గరగా ఉంటాయి. దీని యొక్క నివాసం చూస్తే స్క్వెరిల్ అడవులు, తోటలు, నగర పార్కులు, చెట్ల కొమ్మలపై నివసిస్తాయి. వీటికి చెట్లపై ఎగరడం, కుదురుగా దూకడం అలవాటు. ఇకపోతే దీని యొక్క ఆహారం చూస్తే, వీటి ఆహారం ప్రధానంగా కాయలు, పండ్లు, విత్తనాలు, చిన్న పురుగులు. కొన్నిసార్లు వీటి ఆహారాన్ని చెట్ల వేర్ల దగ్గర దాచిపెట్టి తర్వాత తింటాయి. దీన్ని చాలా తెలివైన జంతువని అంటారు. స్క్వెరిల్ చాలా తెలివైనవి. ఇవి తమ ఆహారాన్ని ఎక్కడ దాచాలో గుర్తించుకుంటాయి. కొన్నిసార్లు మోసం చేసేందుకు ఖాళీ ప్రదేశాలలో కూడా తవ్వుతాయి. ఇది శత్రువులను తప్పుదారి పట్టించడానికి. దీని యొక్క రకాలు చూస్తే, ప్రపంచంలోనే 200 కంటే ఎక్కువ రకాల స్క్వెరిల్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ట్రీ స్క్వెరిల్స్, గ్రౌండ్ స్క్వెరిల్స్, ఫ్లయింగ్ స్క్వెరిల్స్. రెక్కల్లాంటి చర్మంతో గాల్లో ఎగురుతాయి. ఉడత యొక్క జీవన చక్రం చూస్తే, ఒక స్క్వెరిల్ సగటు జీవిత కాలం సుమారు 5 నుండి 10 సంవత్సరాలు ఉంటుంది. గుడ్లను కాకుండా పిల్లను నేరుగా ప్రసవిస్తుంది. దీని యొక్క తోక ఉపయోగం చూస్తే, స్క్వెరిల్ యొక్క పొడవైన తోక దూకేటప్పుడు సమతుల్యత కోసం చల్లని వాతావరణంలోని దుప్పటిలాగా ఉపయోగపడుతుంది. దీనికి శబ్దం ద్వారా హెచ్చరిక. ఇవి ఇతర స్క్వెరిల్లకు ప్రమాదం వస్తే శబ్దం లేదా తోక కదిలించడం ద్వారా సంకేతం ఇస్తాయి. దీనివల్ల పర్యావరణానికి చాలా ఉపయోగం. స్క్వెరిల్ విత్తనాలను నేలలో దాచడం వల్ల కొత్త మొక్కలు మొలకెత్తుతాయి. అంటే ఇవి అడవులను పెరుగుదలకి సహాయం చేసే సహజ రైతు. ఇక చివరిగా చూస్తే, భారతదేశంలోని ఎక్కువగా కనిపించే జాతి ఇండియన్ ఫామ్ స్క్వెరిల్. ఇది 3 తెల్లని గీతలతో ప్రసిద్ధి చెందినది.